కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి జీవో 55 తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి, పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో 55ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగా మేఘాల మీద జీవో 29 తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో 55 స్థానంలో జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి జీవో 55 తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి, పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో 55ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగా మేఘాల మీద జీవో 29 తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో 55 స్థానంలో జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి